హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ వీడియోలో వేస్ట్ క్లాత్ని రీయూజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వేస్ట్ క్లాత్తో బాస్కెట్ రెడీ చేసుకోవచ్చండి. అసలు మిషన్ లేకున్నా కుట్టే అవసరం లేకుండా చేసుకోవచ్చు. ముందుగా ఒక క్లాత్ని తీసుకొని 30 ఇంచెస్ వెడల్పు 20 ఇంచెస్ పొడవు ఉండేలా తీసుకోవాలి. మన అందరి ఇండ్లలో రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, అందులో ఒక పార్ట్ని కట్ చేసుకొని దానిని 30 ఇంచెస్ వెడల్పు 20 ఇంచెస్ పొడవుకి 2 ఇంచెస్ తక్కువగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే క్లాత్ని మెజర్ చేసి కట్ చేసుకొని పెట్టుకున్నా కదా, అదే విధంగా ఇక్కడ రైస్ బ్యాగ్ పార్ట్ను కూడా తీసుకొని దానిని కూడా మెజర్ చేస్తూ 2 ఇంచెస్ తక్కువగా ఉండేలా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేయడం అయిపోయాక క్లాత్ను కూడా దాని మీద వేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నాక రివర్స్లో వేసుకొని, నేను ఇక్కడ కుట్టే పని లేదు అన్నాను కదా, ఇక్కడనైతే స్టాప్లర్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ పిన్స్ కొట్టేదాన్ని యూస్ చేస్తూ బాస్కెట్ని అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ ఒక సైడ్ క్లాత్ని రైస్ బ్యాగ్ సైడ్కి మలుచుకుంటూ పిన్స్ అయితే కొట్టుకోవాలి. అలా కొట్టుకోవడం అయిపోయాక ఇంకో సైడ్ కూడా అలాగే నీట్గా క్లాత్ని బ్యాగ్ సైడ్కి మలుచుకుంటూ పిన్స్ అయితే కొట్టుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ని నీట్గా బ్యాగ్ సైడ్ మలుచుకుంటూ పిన్స్ నీట్గా కొట్టుకుంటూ రావాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఈ వీడియో చూసాక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వలన యూట్యూబ్ వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తుంది నా వీడియోని. ఇలా పిన్స్ కొట్టడం అయిపోయాక సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేస్తున్నాను. అలా కట్ చేసుకోవడం వలన ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది అనేసి అయితే ఈ ఎక్స్ట్రా క్లాత్ని అటు సైడు ఇంకో సైడు కూడా నీట్గా కట్ చేశాను. అలా కట్ చేసిన పార్ట్కి అటు ఇటు క్లాత్ వెళ్ళకుండా మధ్యలోనైతే పిన్స్ పెట్టుకున్నాను. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి మనం కట్ చేసే ప్లేస్లో మనం పెట్టిన పిన్స్ని తీసివేయాలి. అలా కట్ చేయడానికి నేనైతే 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను. అలా ఒక సైడ్ 3 ఇంచెస్ ఇంకో సైడ్ కూడా 3 ఇంచెస్ తీసుకొని ఆ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా మెజర్ చేసుకునే పని లేకుండా మనం కట్ చేసిన పార్ట్నే అక్కడ పెట్టేసి దాన్ని కూడా 3 ఇంచెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 సైడ్స్ అలా కట్ చేసుకున్నాక ఆ పార్ట్ని ఓపెన్ చేసి క్లాత్ అటు ఇటు వెళ్తుందనమాట. ఆ క్లాత్ అటు ఇటు వెళ్ళకుండా నేనైతే అక్కడ 2 పిన్స్తోనైతే అటు ఇటు అయితే పెట్టేశాను. అలా క్లాత్ పైకి కిందికి వెళ్ళకుండానైతే పిన్స్ పెట్టేసుకున్నాం కదా. ఆ తర్వాత రివర్స్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు సైడు ఇటు సైడు పిన్స్ అయితే కొట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక సైడ్ కొట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకో సైడ్ కూడా పిన్స్ కొట్టడం స్టార్ట్ చేశాను. అలా నీట్గా పైకి కిందికి చూసుకుంటూ పిన్స్ అయితే కొట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ సైడ్కి కట్ చేసిన పార్ట్ని కూడా నీట్గా సర్దుకుంటూ లోపల క్లాత్ మంచిగా పట్టుకుంటూ అక్కడ కూడా పిన్స్ అయితే కొట్టేసుకోవాలి. ఇక్కడనైతే జాగ్రత్తగా చూసుకోవాలి, క్లాత్ ఒక్కోసారి లోపలికి వెళ్ళిపోతుంటుంది. అలా లోపలికి వెళ్ళకుండా నీట్గా మంచిగా పట్టుకొని పిన్స్ అయితే కొట్టేసుకోవాలి. ఇలా ఒక సైడు పిన్స్ కొట్టడం అయిపోయాక ఇంకో సైడ్ కూడా లోపల క్లాత్ని మంచిగా చూసుకుంటూ పైన బ్యాగుని కూడా మంచిగా చూసి పట్టుకొని ఇలా దగ్గరికి అయితే పిన్స్ కొట్టుకోవాలి. ఇక్కడ కొంచెం గట్టిగా ఉండనీకైతే నేను 2-3 ఎక్స్ట్రా పిన్స్ అయితే కొట్టాను. ఇలా నీట్గా పిన్స్ కొట్టడం అయిపోయాక బ్యాగ్ని రివర్స్ తీసుకోవాలి. ఇలా నీట్గా బ్యాగ్ రివర్స్ తీసుకున్న తర్వాత లోపలి సైడ్ కూడా మంచిగా అటు ఇటు ప్రెస్ చేస్తే బ్యాగ్ షేప్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఫైనల్గా మనకి బాస్కెట్ అయితే రెడీ అయిపోయినట్టే. బ్యాగుకి కొంచెం ఎడ్జెస్ నీట్గా కనిపించడానికి ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని ఒక పిన్ అయితే కొట్టేసుకున్నాను. అలా 4 సైడ్స్ కూడా ఒక్కో పిన్నునైతే కొట్టేసుకోండి. అలా కొట్టుకోవడం వలన ఎడ్జెస్ కూడా నీట్గా కనిపిస్తూ ఉంటాయి. నా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇలా ఈ బాస్కెట్ని బీరువాలోనైనా కబోర్డ్లోనైనా పెట్టుకోవచ్చు. చాలా తక్కువ ప్లేస్ యూజ్ అవుతుంది. అలాగే బట్టలు పెట్టుకోవడానికి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది.
నా ఈ టిప్పు మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.